ఏమండి మరి కేసు మోపు చేయమంటారా, కేసు ఆపు చేయమంటారా? కేసు మోపు చేస్తే 300 అవుతుందండి, ఆపు చేస్తే 600 అవుతుందండి. ఏమండి మరి తాటాకి అయితే దడదలాడిపోతుంది, పెంక అయితే పేలిపోతుంది, ఇటు కిరిగిపోతుంది, మట్టి కరిగిపోతుంది, సిమెంట్ చిరిగిపోతుంది, నాపరా నలిగిపోతుంది, డాబా అంటే దడదలాడిపోతుందండి. అయ్యా రాజమండ్రి మట్టాన్ నుంచి వస్తుందండి, ఒకటే రకమైన కలపండి. ఏమేమి కలప అంటారా? బొబ్బాస కలప, జిల్లేడి కలప, తంగేడి కలప, పొద్దుగడ్డ చిటికీలు, ఒట్టిగడ్డి తంబాలు, తామరాకు కప్పు, గేదెపేడ అలుగుతూ వస్తుందండి. అయ్యా ఈ కలపంతా మా దరిగా రాపలేక మాపలేక హైదరాబాద్లో 10 బిల్డింగులు కట్టించారండి. అయ్యా జమినీ వాళ్ళు జపానీ వాళ్ళు అండి, చూసి చూడలేక ఓర్చి వారవలేకండి. అయ్యా విమానం నుంచి వెళ్తా 24 బాంబులు వేసారండి. అయ్యా 24 బాంబులు వేసినా కానీ కదలన్నా కదలలేదండి, వెరగన్నా వెరగలేదండి. అయ్యా నిన్నగాక మొన్న వచ్చిన గాలి తుఫానుకండి గోయిందా అంట గోదట్లో కొట్టుకుపోయినాయండి. అయ్యా అక్కడి నుంచి మా అమ్మమ్మ గారు అడ్డు, అయ్యమ్మ గారు అడ్డుగాడు ఒక లగ్గాన వచ్చిందండి. అయ్యా ఇక్కడ పేరంట వాళ్ళు మంగళారతంలో పాడతారో పాడరని ఢిల్లీ నుంచి, బొంబా నుంచి, కలకటా నుంచి తీసుకొచ్చామండి. అయ్యా వచ్చిన పేరంట వాళ్ళు తిన్నగా ఉన్నారండి. అయ్యా మరి బూర్లో అన్నారండి. అయ్యా మరి బూరెలు తింటే బొగ్గలు నొప్పి, గారెలు తింటే నడుములు నొప్పి, వరిసెలు తింటే దవడలు నొప్పి అని ఒక డొక్కబొర వడ్డించామండి, ఒక దవడ పొన్ను ఊడిపోయిందండి పేరంటాలు. అయ్యా మరి భోజనాలు అన్నారండి. అయ్యా ఏమేమి కూరలతో పెడితే ఏముండిపోతుందని ఎగిరి పట్టుకునే పచ్చడి, కృష్ణాల తాలూపు, ఎండ్రంతో ఏపుడు పెట్టించేసామండి ఈ పేరంటాళ్ళకి భోజనాలు. అయ్యా మరి ఎండి ఎట్లాడుతుందండి, బంగారం పోట్లాడుతుందండి, ఎండికి బంగారానికి ఏమీ లోట్లేదండి. అయ్యా మరి కాకపోతే పిట్టల దొరికి టీనేలకాయ లోటు వచ్చిందండి బాబయ్య.